రాయలసీమ ప్రజలకు ధన్యవాదాలు. ఈరోజు మహానాడు కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ లీడర్స్కు, కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు నమస్కారం. మేము సత్యసాయి జిల్లా మడక్సిర తాలూకు నుంచి వచ్చినాము. ఎంఎస్ రాజు ఎమ్మెల్యే గారు, గుండుమల తిప్పేస్వామి ఎక్స్ఎమ్మెల్యే గారు, ఎక్స్ఎమ్మెల్సీ గారు ఈరోజు పసుపు మయమైపోయింది. ఈరోజు పండగ వాతావరణం కనిపిస్తుంది. అందరూ లీడర్స్ ఒకే కలుస్తాము. ఈరోజు నందపురి తారకరాము ఆ రోజు మహానాడు ఎట్లా స్థాపిస్తారో ఈరోజు అదే కళ వచ్చింది. మాకు చాలా సంతోషం. 9 నెలల్లో ఇంతమంది కలుస్తాం అనుకోలేదు. చాలా మంది కలుస్తాం. అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. మా నియోజకవర్గం అయితే చాలా ఎంఎస్ రాజు గారు చాలా నియోజకవర్గం చాలా అభివృద్ధి చేస్తాం. జై తెలుగుదేశం. చాలా మంచి రోజు. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మహానాడు నిర్వహించుకోవడం, తెలుగు వాళ్ళు, భారతదేశంలో తెలుగు వాళ్ళకు ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఆయన జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మహానాడు నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం. ఆ రోజు ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ స్థాపించి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు పెట్టినటువంటి వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి జనతా వస్త్రాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు పక్కా ఇల్లు ఇచ్చి అందరికీ కూడా ఇల్లు కట్టించిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అదే స్ఫూర్తితో ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో కూడా మనం అందరూ కూడా నడుస్తున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు తిరువేది ప్రసాద్, కావలి నియోజకవర్గం, కావలి పట్టణం నుంచి వచ్చాను. ఈరోజు ఈ మహానాడు పండుగ కార్యక్రమానికి విచ్చేస్తే తెలుగు వారందరికీ కూడా ఉగాది పండగ, తొలి పండగ ఏ విధంగా వస్తుందో ఆ తొలి పండగ ఉగాది తర్వాత అంత మహత్తరమైనటువంటి పండుగ తెలుగు వారందరికీ ఈ మహానాడు పండుగ కార్యక్రమం. ఈ యొక్క జన ప్రభంజనం చూస్తూ ఉంటే ప్రజల్లో అందరినీ కూడా ఒక కొత్త భావనతోటి ఈ రాష్ట్రం ఎంతో పారిశ్రామికంగా, మరి వాళ్ళందరూ కూడా గుంతలు తవ్వేసి అనగారికంగా, పారిశ్రామికంగా అన్నీ కూడా మరి వాళ్ళు వ్యవస్థని చిన్నాభిన్నం చేసిన పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా వస్తే ఈ వ్యవస్థ అంతా కూడా బాగుపడుతుంది, పారిశ్రామికంగా మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, ముందు కూడా ఈ స్వర్ణాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఎంతో నమ్మకంతో ఆ రోజు ఓట్లు వేసి ఘన విజయంగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం రోజుల్లో ఎంత బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందిందో మనందరం కూడా చూస్తూ ఉన్నాము. అదే అభివృద్ధిలో భాగంగా ఈ రోజున ఈ మహానాడు పండుగ కార్యక్రమానికి వస్తున్నటువంటి లక్షలాది జన ప్రభంజనం చూస్తూ ఉంటే కడప అంతా కూడా కడప నడి బొడ్డున వైనాట్ కుప్పం అన్నారు ఆ రోజు. ఈ రోజు కడప గడ్డ మీద కడప బిడ్డలుగా వైనాట్ పులివెందులు అని చెప్పి గర్జిస్తూ ఉన్నారు ఈ తెలుగు బిడ్డలందరూ కూడా.